ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి చెర్రీ పిలిచాడా నన్ను? చెర్రీ పిలిచాడా? నాటకాలు ఆడుతూ చెర్రీ పిలిచాడా? ఏంటి బాబు, గుడికి తీసుకొచ్చి భార్యని ఇలాగే నా కొట్టేది? అయ్యో, ఆవిడ నా భార్య కాదండి. భార్య కాకుండానే కొడుతున్నావంటే భార్య అయితే చంపేస్తావేమో. నేను కొట్టలేదు, ఇదేదో ఊరికే. కొట్టకపోతే నీ చేతిలో కొరడా ఎందుకుంది? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? అయ్యో, అది మొత్తం యాక్టింగ్. ఎందుకు ఏడుస్తావు నువ్వు? చెప్పు. ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. నేను ఈయన భార్యనే. భూమి, స్టాప్ ఇట్. చూసారా, నేను భార్యని కాకపోతే ఈయనకి నా పేరు ఎలా తెలుస్తుంది? భూమి, నిన్ను. అరే ఆగు బాబు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉండంగానే నువ్వు ఈ అమ్మాయిని భయపెట్టి చంపేస్తున్నావు. అది కాదండి, అసలు తను చెప్పాలనుకుంటున్నదేదో చెప్పని. కరెక్ట్ గా చెప్పారండి. ఈయనకి దేవుడంటే నమ్మకం లేదు. ఆ దైవ నామస్మరణం చేయకుండా నాకు క్షణం కూడా గడవదండి. కొత్తగా పెళ్ళైంది కదా, కార్తీక పౌర్ణమి అయిన ఈరోజు గుళ్ళో పూజ చేయించుకుందాము అన్నానండి. రానన్నారు. పోనీ నేనైనా పూజ చేయించుకుందామని వస్తే కొట్టి తీసుకెళ్ళడానికి వచ్చారు. చెప్తున్నావు భూమి. అరే, తనంతా అబద్ధం చెప్తుందండి. అలాగా? అయితే నీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉందండి, కానీ నేను. నువ్వు తడబడుతున్నావంటే ఆ అమ్మాయి చెప్పిందే నిజం. చూడు బాబు, నేను సా సంఘం అధ్యక్షురాలిని. అంటే సర్వేజన ఆస్తిక సంఘం అధ్యక్షురాలిని. అవునా? అంతేకాదు, ఉమెన్స్ రైట్ కమిషన్ ఉపాధ్యక్షురాలిని. నీకు నమ్మకం ఉన్నా లేకున్నా నీ భార్య కోసం నువ్వు పూజలో కూర్చోవాలి. లేదంటే అటు ఆ సంఘం నుండి ఇటు ఈ కమిషన్ నుండి ఎన్ని రకాల కేసులున్నాయో అన్నీ నీ మీద పెడతాను. అది అయ్యో, అలా చేయకండి. దేవుణ్ణి నమ్మకపోయినా ఈయనే నా దేవుడండి. ఏమయ్యా, ఇంత మంచి అమ్మాయి నువ్వు ఏడిపించేది? అయ్యో బావా, పద పూజలో కూర్చుందాం బావా.